బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన అంశము యోబు గ్రంథము నుంచి 12వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతున్నాను చూడండి. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. ఈ మాటలు యోబు తన స్నేహితులతో మాట్లాడుతూ ఉన్నాడు. తన స్నేహితులు యోబుతో ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉన్నారు. ఏమైనా రహస్య పాపాలున్నాయేమో చూసుకోమని చెప్తున్నారు. వారిద్దరూ ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటూ ఉన్నారు. దేవుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు మధ్యలో యోబుతో, ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో జరిగినటువంటి చాప్టర్స్ ఇవన్నీ కూడా. నయమాతీయుడు అనేటువంటి జోఫరు 11వ అధ్యాయంలో మాట్లాడతాడు. ఆయన ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా యోబు యొక్క స్నేహితులు. 12వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికల్లా అప్పుడు యోబు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను అనేటువంటి మాటను చూస్తాం. నా స్నేహితులకు నేను అపహాస్యాస్పదముగా అయిపోయాను, నీతి యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చాను అనేటువంటి మాటలు మాట్లాడుతూ యోబు అసలు దేవుని గురించినటువంటి వివరాలు తెలుసుకోవాలి అని అంటే, దేవుని యొక్క ఉద్దేశ్యాలు తెలుసుకోవాలంటే, అసలు మన గురించి మనం తెలుసుకోవాలి అని అంటే, ఈ ప్రకృతిలో ఉన్న ప్రతీదీ మనకు తెలియచెప్తూనే ఉంటుంది. వాటిని గూర్చి విచారించినప్పుడు మనకు గొప్ప గొప్ప విషయాలు తెలుస్తాయి అంటాడు యోబు. మరి అడవులలో ఉన్నటువంటి మృగాలను చూడండి, ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులను చూడండి, వాటిని విచారించినప్పుడు అవి మీకు బోధిస్తాయి అంటున్నాడు ఇక్కడ. ఎవరండి? యోబు చెప్తున్నాడు, అవి మీకు బోధ చేస్తాయి. మనము మృగాలను తీసుకోండి అన్నప్పుడు మనకి అడవులలోనికి వెళ్ళినప్పుడు అనేకమైన మృగాలు మనకు కనిపిస్తాయి. అన్ని జంతువుల గురించి మనకు కాదు, కానీ కొన్ని మాటలు బైబిల్లో ఉన్న మాటలను చూస్తే, నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉంటాడని ఆ మాటను చదివినప్పుడు సింహమును గురించి మనము విచారణ చేసి తెలుసుకోవాలని, అవి మనకి ఏం బోధిస్తుందో, సింహం మనతో ఏం మాట్లాడుతుందో తెలుసుకోవాలని పరిశుద్ధాత్ముడు మనకి ఈ యొక్క మాటను రాయించాడు అని అనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అంతవరకు ఎందుకు, మన ప్రభువుని కూడా యూదాగోత్రపు కొదమసింహం అంటాం కదా మనం. మరి ఆ సింహం గురించి మనము ఒకసారి ధ్యానం చేస్తే అది మనకి ఏం తెలియచెప్తుంది, మరి అది మనకి ఏం బోధిస్తుంది అర్థమవుతుంది మనకి. ఇందాక మనం చూసినప్పుడు సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో 1వ వచనంలో నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు అని రాయబడి ఉంది. సింహాన్ని గురించి చూసినప్పుడు అది చాలా ధైర్యం గల జంతువు, అది చాలా పవర్ఫుల్ జంతువు, అది చూస్తేనే రాయల్టీ అలా ఉట్టి పడుతూ ఉంటుంది దానిలో నుంచి. అయితే అది వేటకి బయలుదేరి వెళ్ళినప్పుడు రోజంతా వేటాడుతుంది. కొన్ని సందర్భాలలో కొన్ని రోజులు అసలు వేట దొరకదంట దానికి. అప్పుడు అవమానపడిపోయి నాకు వేట దొరకలేదు, అవమానం అయిపోయింది, సిగ్గైపోయింది, వెనకాల తరుముకుంటూ వెళ్ళాను కానీ అది నా చేతిలోంచి తప్పిపోయింది, ఎంత అవమానం ఏర్పడిపోయింది, ఇంకా నా బ్రతికెందుకు అనే మాటలు అనేటువంటి లక్షణాలు దాంట్లో నుంచి కనబడవంట. మన జీవితాల్లో శ్రమలు, బాధలు, శోధనలు, కరువు, ఖడ్గం, హింస, మనుష్యులం కదా, ఇవన్నీ ఆటోమేటిక్గా అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వచ్చినప్పుడు కూడా మన దేవుడు సజీవుడనియు, మన దేవుడు అద్భుతాలు చేయువాడనియు, మనం వెళుతున్న త్రోవ ఆయనకి తెలుసనియు, మన జీవితంలో మనం ఎలా ప్రయాణం చేస్తున్నామో సమస్తం ఆయనకు తెలుసు. మన డెస్టినీ ఖచ్చితంగా అద్భుతంగా తీసుకెళ్తాడు దేవుడు తప్ప శ్రమలో మనం కూరుకుని పోయి అలాగే నశించిపోము మనము అనేటువంటి విషయాలు కొన్ని సందర్భాల్లో మనము నేర్చుకోవడానికి కొన్ని పరిస్థితులు ఎలా చేయబడుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మనం ఏదో నీతిమంతులు ఎలా ఉండాలి అంటున్నదంటే బైబిల్, మనం ధైర్యంగా ఉండాలంట, సింహములాగా ఉండాలంట. మనం అవమానం వచ్చేసింది, అయ్యో వాళ్ళు చూశారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఇంత బ్రతికి ఇలా అయిపోయామేంటి, ఇలాంటి మాటలు చాలామంది మాట్లాడుతూ సాతానుడు వచ్చి వాళ్ళని ప్రేరేపించడం ద్వారా అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అనేక మంది అవమానాలు అయిపోతున్నాయని, పిల్లలు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయినప్పుడు, రకరకాల పరిస్థితులు వచ్చినప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. నేను క్రిందని ఎన్ని మార్లు పడినా నేను మరలా పైకి లేతును అని మేకా గ్రంథంలో భక్తుడు అన్నట్లు, సాతానా నేను ఎన్ని మార్లు క్రింద పడినా కూడా మరలా నేను పైకి లేతును అనేటువంటి ఒక నినాదము ప్రతి విశ్వాసకి ఉండాలి. ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ కామన్గా వస్తూ ఉంటాయి. ఆ సందర్భంలో అంటే అందరికీ ఒకేలా ఉండవు, ఏవేవో జరుగుతూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి, నిందలు వస్తాయి. మనుషులకు భయపడిపోకూడదు, పరిస్థితులకు కూడా భయపడిపోకూడదు. మన దేవుడు సజీవుడు కనుక తప్పక ఆయన మనల్ని గమ్యం చేరుస్తాడు. గాలి, తుఫాను, అలజడి, వాన వచ్చి ఆ నావ అల్లాడిపోతున్నప్పుడు ఆయన వచ్చి భయపడొద్దు అని చెప్తాడు కదా ప్రభువు. భయపడొద్దు, ఎందుకు మీరు భయపడుతున్నారు?
అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో 360 సార్లు రాయబడి ఉంది. సంవత్సరానికి ఎన్ని రోజులు ఉన్నాయో అన్ని మార్లు భయపడొద్దు అనే మాటని దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడండి. అంటే ప్రతిరోజు వచ్చి ప్రభువు ఈ పరిస్థితిని బట్టి నువ్వు భయపడొద్దు అంటున్నాడు ఆయన. శ్రమల గుండా వెళుతున్న, కొలిమిలో కాలుతూ ఉన్న ఆ రోజుకు అవసరమైన ధైర్యాన్ని ఇచ్చేవాడు మన ప్రభువే. అలా మనము శోధింపబడిన పిమ్మట సువర్ణంగా మార్చబడతామని యోబు భక్తుడు తన శ్రమల ద్వారా తెలుసుకుంటాడండి. చాలా ధైర్యంగా ఉంటాడు యోబు. ఆ శ్రమలలో చాలా ధైర్యంగా ఉంటాడు. అంతమంది బిడ్డల్ని కోల్పోయినా కూడా ఆయన ధైర్యము ఆయనను విడిచిపోలేదు. సంపద అంతా విడిచిపోయినా ఆయన ధైర్యము ఆయన్ని విడిచిపోలేదు. కానీ మనుష్యులు మాట్లాడిన మాటల ద్వారా యోబు చాలా బాధపడుతున్నాడు. ఈ విషయంగా రాస్తూ మృగాలను విచారిస్తే అవి మనకి బోధిస్తాయి మన దేవుని యొక్క సంగతులను గురించి. మన సృష్టికర్త ఎట్టువాడో, ఆయన క్రియేషన్ ఎలా ఉందో ఆ యొక్క మృగములను విచారించి చూసినప్పుడు మనకు అర్థమవుతుంది అంటున్నాడు. మన దేవుడు మనకి ఏమి ఇచ్చాడంట? తిమోతికి రాసిన పత్రిక, 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూస్తే, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాను కానీ పిరికి తనపు ఆత్మను ఇవ్వలేదు. హల్లెలూయా. మన దేవుడు ఏమి ఇచ్చాడంటండి? శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాడు కానీ పిరికి తనపు ఆత్మను ఇవ్వలేదు. మన ఈరోజు ఆ మృగాన్ని పరిశీలన చేస్తే అది ఏ వేట దొరకకపోయినా భయపడదు, ఏ నిందకి భయపడదు, ఏ అవమానానికి భయపడదు. చాలా రాయల్గా ఉంటుంది, అది ధైర్యంగా ఉంటుంది. అది షడ్రక్, మేషక్, అబేద్నెగోలను చూడండి మీరు. వాళ్ళు శ్రమ చాలా ఎదరికొచ్చేసింది. చావు వారి ముందర ఉంది, కనుల ముందర చావు ఉంది. ఆ రాజు ఉంచినటువంటి ప్రతిమకి నమస్కారం చేయని కారణంగా వారి ముగ్గురిని అగ్నిగుండంలో వేయమని చెప్పినప్పుడు అగ్నిని చూసి వాళ్ళు భయపడిపోలేదు. అగ్నిగుండం యొక్క వేడిమి హెచ్చు చేసినప్పుడు వాళ్ళు భయపడిపోలేదు. రాజును చూసి వాళ్ళు భయపడిపోలేదు. అన్య దేశంలో ఉన్నారు, దాన్ని చూసి భయపడిపోలేదు. రాజ ఆజ్ఞకి వాళ్ళు భయపడిపోలేదు. జీవము గల దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా మేము ఈ అగ్నికైతే భయపడం, ఆ విగ్రహానికైతే మేము నమస్కారం చెయ్యం. రాజు శాసనాన్ని మేము ఎంతమాత్రం ఈ విషయంలో ఫాలో అవ్వలేం. మీరు మమ్మల్ని ఏం చేసుకుంటే చేసుకోండి అని సింహము వలె ధైర్యంగా ఉన్నారంట. హల్లెలూయా. అప్పుడు ఆ సమయం రానే వచ్చింది. వాళ్ళని అగ్నిలో వేయడానికి తీసుకుని వెళుతూ ఉన్నారు సైనికులు, అయినా భయపడలేదు. వాళ్ళు మధ్యలో క్విట్ అయిపోలేదు. వాళ్ళు ఏమీ పర్వాలేదు అన్నారు. వాళ్ళు దగ్గర తీసుకెళ్ళి వారిని అగ్ని గుండములోనికి విసిరివేసిన సైనికులు కాలిపోయారు, వాళ్ళు చనిపోయారు. కానీ ఆ అగ్ని యొక్క తీవ్రతకి వీళ్ళు చనిపోయారు. కానీ అక్కడ వారు ఎవరైతే లోపలికి అగ్నిగుండంలో పారవేయబడ్డారో వారితో పాటు సజీవుడైన దేవుడు ఆ అగ్నిలో నడవడం రాజు కనులకు కనబడిందంట. మన దేవుడు ఆశ్చర్యకరుడండి. శ్రమలో ఉన్నప్పుడే తెలుస్తుంది ఆయన ఆశ్చర్య కార్యాలు ఎలా ఉంటాయో. కరువులో ఉన్నప్పుడే తెలుస్తుంది నిజమైన పోషకుడు ఎలా ఉంటాడో. కష్టకాలంలోనే తెలుస్తుంది అసలైనటువంటి స్నేహితులు ఎవరో. దుఃఖ సమయంలోనే తెలుస్తుంది నిజమైన బంధువులు ఎవరో. ఇవన్నీ మనం అనుభవించి ఈ లోకంలో చూడాలి అని అంటే కొన్ని మార్గాల గుండా మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నిజమైన స్నేహితుడైన ప్రియ ప్రభువు మన చేయి పట్టుకుని ఎలా నడిపిస్తున్నాడో, ఎలా గొప్ప చేస్తాడో, ఎలా మనల్ని సువర్ణంగా మారుస్తాడో, ఎలా మనల్ని నీతిమంతులుగా రూపుదిద్దుకుంటాడో, ఎలా మనల్ని ఆశీర్వదిస్తాడో, ఎలా నిత్యరాజ్య వారసులుగా చేస్తాడో మనకు అర్థమయ్యే కాలమంతా ఒక టైట్ షెడ్యూల్లోనే ఉంటుందండి. చాలా టఫ్ టైంలోనే ఉంటుంది ఆ కాలం అంతా. దాని గుండా ప్రయాణం చేస్తేనే కానీ, ఆ పరీక్ష దాటితేనే కానీ మనము మేలిమి బంగారంగా అవ్వము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎవరైనా అటువంటి సమస్యల్లో, శోధనల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో, అవమానం అనేటువంటి పరిస్థితుల్లో, దిక్కుతోచని స్థితిలో, ఏంటి మా జీవితంలో ఇలా జరిగింది, అందరికీ మామూలుగా జరిగిపోతుంది కదా అనేటువంటి చిన్న చిన్నవైనా పెద్ద పెద్ద సమస్యలుగా కనిపిస్తున్నటువంటి తరుణం ఎవరికైనా ఉందా? ఒకవేళ మీలో ఎవరైనా ఇలా వెళుతున్నారా? ఈరోజు ప్రభు చెప్తున్నారు, సింహము వలె ధైర్యంగా ఉండండి. నీతిమంతుడు సింహంలాగా ధైర్యంగా ఉంటాడు. రాయల్టీ పుట్టుకతోనే వస్తుంది. దాన్ని ఎవరు పిలిచి ఏమి రాజుగా చెయ్యక్కర్లేదు, పుట్టుకతోనే రాజు అంతే. మనము రాజులైన యాజక సమూహం అని పిలువబడ్డాం కదా, మరి మన లక్షణాలు చూపించొద్దా లోకానికి? చిన్న చిన్న విషయాల్లో పడిపోయి మన రాయల్టీ కోల్పోయి చీప్గా మనం ప్రవర్తించాల్సిన అవసరం లేదు. అసలు దేవుని సన్నిధిలో మనం నమ్మకంగా ఉంటే, యోబు గ్రంథంలోనే మంచి మంచి మాటలు రాయబడి ఉంటాయి. నీవు కానీ సరిగ్గా ఉంటే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా అని అడుగుతాడు అక్కడ. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించడం లేదా అని. మీరు ఒకవేళ
భక్తిలో దిగజారిపోతే మరలా దేవుణ్ణి గట్టిగా పట్టుకోండి, ప్రార్థన చేసుకోండి, వాక్యం చదువుకోండి. మిమ్మల్ని ప్రోత్సహించే వాక్యాలు చూడండి, చదవండి. ప్రోత్సహించేటువంటి దైవజనుల జీవితాలని, మన ముందున్నటువంటి నాయకుల విశ్వాసాన్ని తిరిగి పొందుకోవడానికి అవసరమైనటువంటి శక్తిని నింపమని ప్రభువును వేడుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అప్పుడు ప్రభువు అవన్నీ మనకు అనుగ్రహిస్తారు. మరి కాబట్టి ఇట్టి కృప దేవుడు మనకి ఉదయకాల సమయంలో ఈరోజు సింహము వలె ధైర్యంగా ఉండాలని ఆయన బోధ చేస్తున్నాడు. సింహాన్ని ఒక్కసారి చూడండి, అది ఎలా ఉంటుందో ఆ విధముగా మీరు కూడా ప్రవర్తించాలి. బలంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. దేవుని వైపు మాత్రమే చూడాలి, సృష్టికర్తన వైపు చూస్తూ. ఆయన ఎంత గొప్పవాడో తలపోసుకుంటూ వెళుతున్నప్పుడు తగిన సమయంలో దేవుడు ఆదరించి అద్భుతాలు చేసే దేవుడు ఆయన. అలా ఎందరికో దేవుడు అద్భుతాలు చేశాడు, వారిలో మనం కూడా ఉన్నాం, చేయబోతున్నాడు ఆయన. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, అద్భుతాలు చేసే దేవుడు ఆయన. కాబట్టి అట్టి అద్భుతకరుడి యొక్క ఆ నీడలో మనం అందరం ఉన్నాం, ఆయన చేతి నీడలో మనం ఉన్నాం. అసలు భయపడొద్దని ప్రభువు చెప్తున్నారు. ఆత్మశక్తితో మనం నింపబడాలంటున్నాడు. అంటే భయము అనే పదానికి అంటే మనం అవిశ్వాసం కూడా తీసుకోవచ్చు. మనం అవిశ్వాసులు ఎక్కువగా భయపడిపోతారు, విశ్వాసులు ధైర్యంగా ఉంటారు. కాబట్టి మనం అవిశ్వాసులుగా ఉండక విశ్వాసంతో ఉండాలని దేవుడు చెప్తున్నాడు. మరి విశ్వసించువాడు కలవరపడడు అనే మాట ఉంది, తెలుసు కదా. కాబట్టి కలవరపడకుండా ధైర్యంగా ఉండాలని ఈ కొన్ని మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మాటల ద్వారా ఈ ఉదయకాల సమయంలో కొంచెము ధైర్యము, కొంచెము విశ్వాసము, కొంచెము దేవుని ఎడల నాయన బలమైనటువంటి నమ్మకము, దేవా నీతిమంతుల వలె మేముండి మా భక్తి మాకు ధైర్యం పుట్టించాలనే మాటలు ఈరోజు బిడ్డలతో నీవు మాట్లాడినందుకు వందనాలు. దీవించి ఆశీర్వదించమని, బలపరచమని, స్థిరపరచమని, ఆత్మలో వర్ధిల్ల చేయమని, దిన దీవెనలతో నింపమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.